ధరించినటువంటి వాడై మధ్యలో చక్కగా ఎర్రని ఒక చక్కటి ఒక బ్రహ్మాండయుక్తమైనటువంటి మణి ధరించినటువంటి వాడై చూడండి, నీలం రంగు కలిగినటువంటి ఒక వస్త్రాన్ని ధరించి భృంగి చూడండి ఏ విధంగా ఉన్నాడు. పరమశివుణ్ణి నేను మోస్తున్నాను, పరమేశ్వరిని ఆరాధిస్తున్నాను అనేటువంటి అభిప్రాయంతో మహాతల్లి భ్రమరాంబికాదేవి కరుణాకటాక్ష వీక్షణలు మనపైన ప్రసరిస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. ఎందుకంటే అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతను నమస్సంబ శివం నతపాపహరం నమస్సంబ శివం నతపాపహరం. బ్రహ్మోత్సవ సమయాన స్వామి యొక్క వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాది దివ్యాభరణ భూషితుడై ఈరోజు విరాజమానుడై ఒక రకంగా చెప్పాలంటే పెండ్లి కుమారుడై పెండ్లి కుమార్తెగా భాషిస్తున్నటువంటి ఆ దివ్య దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఒక పక్క మంత్రగానములు, ఒక పక్క చామరీ బీజనములు, ఆ విధంగా స్వామివారి యొక్క అటుపక్క ఇటుపక్క అమ్మవారి అయ్యవారి యొక్క దివ్యార్చన చేసేటువంటి వాళ్లతో కూడా చామరైర్వీజయామి, ఆగమశాస్త్రం చెప్పినట్టుగా చామరములతో స్వామికి వీజనం సమర్పించాలి అని చెప్పి అంటుంది. అదుగో భృంగి. ఈ భృంగి స్వామివారి యొక్క దివ్య సేవకులలో ఒకడైనటువంటి వాడు, ఏకాంత భక్తికి తార్కాణప్రదుడైనటువంటి వాడు భృంగి. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా ఆహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణా జగృతః సత్పక్ష సుమనో వనేషు సపునః సాక్షాన్మదీయో మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలమాసీ ప్రభు శ్రీశైలవాసీ ప్రభు. ప్రమథగణములతో కూడినటువంటి వాడై సాయంకాలం కూడా సంధ్యాతాండవం చేస్తున్నటువంటి వాళ్ళల్లో శివుడికి అత్యంత ప్రియతమైనటువంటి వాడు భృంగి అనేటువంటి ఒక ఉత్తమ భక్తుడంతా కూడా. ఎందుకంటే సాయం వేళల నృత్యమున అలరింతూ నీవు దేవాదిదేవా పరమేశా సదా సంధ్యాతాండవ విభ్రమాయ హరయే గురవే నమస్తే. సంధ్యాతాండవం చేసేటువంటి ఆ హరుడైనటువంటి పార్వతీరమణుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. అదేవిధంగా మరి తెలుగు సంస్కృతి మరియు సాహిత్యంలో భృంగి వాహన విశిష్టత అత్యద్భుతంగా ఉంది. అటువంటి దివ్య వాహనంపైకి వెళ్ళబోతున్నారు స్వామివారు. వాహనం కదలబోతుంది కాబట్టి శైవ సాంప్రదాయంలో సాహిత్య ప్రపంచంలో భృంగి వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సాధారణంగా దేవతా వాహనాలు జంతువుల రూపంలో, అంటే నంది రూపంలో కానీ సింహ రూపంలో కానీ గరుడ రూపంలో కానీ ఉంటాయి. కానీ భృంగి వాహనం ఒక మానవ రూపంలో ఉండేటువంటి మహర్షి కావటం విశేషం. ఇది కేవలం ఒక ఉత్సవ వాహనం మాత్రమే కాదు, అచంచలమైనటువంటి ఏకభక్తికి నిదర్శనమైనటువంటిది. ఇక ఆధ్యాత్మికత మరియు సాహిత్య నేపథ్యాన్ని పరిశీలిస్తే శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యం మరియు పల్కురికి సోమనాథుని బసవపురాణం వంటి వీరశైవ సాహిత్య గ్రంథాల్లో భృంగి మహర్షి కథ విస్తృతంగా కనిపిస్తుంది. వైరాగ్యానికి ప్రతీక భృంగి. పురాణాల ప్రకారం భృంగి కేవలం శివుడిని మాత్రమే ఆరాధించేవాడు. పార్వతీదేవిని విస్మరించినందుకు ఆగ్రహించినటువంటి అమ్మవారు అతని శరీరం నుండి శక్తికి చిహ్నమైన మాంసాన్ని రక్తాన్ని తీసివేస్తుంది. కేవలం ఎముకల గూడులాగా మిగిలిన భృంగికి శివుడు నిలబట్టడానికి 3వ కాలు ప్రసాదించాడు. తెలుగు సాహిత్యంలో ఈ 3 కాళ్ల రూపాన్ని పరమవైరాగ్యానికి గుర్తుగా వర్ణిస్తారు. ఇక అద్వైత పాఠాన్ని పరిశీలిస్తే మొదట్లో శివపార్వతులిద్దరూ వేరుగా చూసినటువంటి భృంగి చివరికి వారిద్దరూ ఒకటే అని గ్రహించి వాహన రూపంలో ఇద్దరినీ తన భుజాలపైన మోస్తాడు. ఇది
శివ శివైక్యం అని అద్వైత సిద్ధాంతాన్ని తెలుగు సమాజానికి చాటి చెబుతుంది. అదేవిధంగా తెలుగు భాషలో భృంగికి సంబంధించినటువంటి అనేక పదప్రయోగాలు కనిపిస్తాయి. భృంగి అంటే భ్రమరం, అంటే తుమ్మెద అని కూడా అర్థం. పువ్వు చుట్టూ తిరిగే తిమ్మెదలా శివుని చుట్టూ తిరిగేవాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది అని చెప్పి అంటారు. ఇక క్షేత్రమాహత్యంలో ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భృంగివాహన సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీశైలం ఖండ వంటి గ్రంథాల్లో ఈ వాహనము యొక్క వైభవాన్ని కవులు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించినటువంటి మహాదృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే వీళ్ళు ఇంతమంది ఈ భృంగిని గురించి చెప్పారు అంటే శివుని యొక్క